ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే ఎలాంటి శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు. ఇలాంటి చెడు కాలాన్ని మూఢం అని అంటారు. అయితే 2025వ సంవత్సరం మార్చి నెలలో శుక్రమూఢం ఏర్పడబోతుంది. మార్చి 18 నుండి 28 వరకు శుక్రమూఢం వచ్చింది. కాబట్టి మార్చి నెలలో 11 రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి. మూఢం సమయంలో ఎట్టి పరిస్థితుల్లో శుభకార్యాలు నిర్వహించకూడదు. అలాగే కొన్ని తప్పులను అస్సలు చేయకూడదు. అసలు మూఢం ఎందుకు వస్తుంది? మూఢం సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? మూఢంలో ఎలాంటి పనులు చెయ్యాలి, ఏ పనులు చెయ్యకూడదు? ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మూఢం 2 రకాలుగా ఉంటాయి. శుక్రమౌఢ్యమి అలాగే గురుమౌఢ్యమి. ఈ మార్చి నెలలో శుక్రమౌఢ్యమి ఏర్పడబోతుంది. మార్చి 18 నుండి మార్చి 28 వరకు సుమారు 11 రోజుల పాటు శుక్రమౌఢ్యమి ఏర్పడింది. అలాగే జూన్ 10వ తేదీ నుండి జూలై 8వ తేదీ వరకు గురుమౌఢ్యమి ఏర్పడుతుంది. ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా శుభకార్యం చేస్తే అది అస్సలు కలిసి రాదు. ఈ మూఢంలో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు. అలాగే ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఈ మూఢమి తేదీలను బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా మూఢం అంటే ఏమిటో తెలుసుకుందాం. మూఢం సమయంలో గురు గ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది. ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. దీన్నే మూఢం సమయం అని అంటారు. ఈ మూఢం సమయంలో పొరపాటున కూడా చెయ్యకూడని తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ మూఢం రోజుల్లో వివాహాలు జరపకూడదు. పెళ్లి చూపులు నిర్వహించకూడదు. ఒకవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సఖ్యత అస్సలు ఉండదు. జీవితాంతం గొడవలతోనే సాగిపోతుంది. ఎప్పటికైనా సరే ఆ దంపతులు విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదు. ఈ మూఢం సమయంలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు. చాలా మంది ముందుగానే లగ్న పత్రికను రాసుకుంటారు. కానీ మూఢం సమయంలో లగ్న పత్రికల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఈ సమయంలో కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. పసిపిల్లలకు పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. అలాగే చెవులు కుట్టించకూడదు. ఈ మూఢం సమయంలో పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ మూఢమి రోజుల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు. నూతన వాహనాలు అస్సలు కొనుగోలు చేయకూడదు. అద్దె ఇళ్లల్లో ఉండేవాళ్ళు ఈ మూఢం రోజుల్లో వేరే ఇంటికి మారకూడదు. ఇలా చేస్తే మీ కుటుంబంలో చాలా సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఈ మూఢం రోజుల్లో దేవుని మొక్కులు వ్రతాలు తీర్చకూడదు. ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వహించకూడదు. అలాగే విగ్రహ ప్రతిష్టాపనలు చేయకూడదు. అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేయకూడదు. చాలా మంది పెద్ద ఎత్తున పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. కానీ ఈ మూఢం సమయంలో పుట్టినరోజులను గ్రాండ్ గా జరుపుకోకూడదు. ఈ సమయంలో చెరువులను అస్సలు తవ్వకూడదు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మళ్ళీ రమ్మన్నా రాదు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఈ మూఢం సమయంలో ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ ప్రయాణాలు చేయవలసి వస్తే అశ్విని నక్షత్రం, రేవతి నక్షత్రంలో ప్రయాణాలు చెయ్యాలి. మరి ఈ మూఢం సమయంలో ఎలాంటి పనులు చెయ్యాలంటే చిన్నపిల్లలకు అన్నప్రసన వేడుకలు చేసుకోవచ్చు. అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు. మీ ఇంటికి ఏమన్నా మరమ్మతులు ఉంటే వాటిని చేసుకోవచ్చు. అలాగే భూములు కొనడం, భూములు అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం, రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం వంటి పనులు చేసుకోవచ్చు. అలాగే నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు, విదేశాలకు వెళ్ళవచ్చు, కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు,
పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు, దేవాలయంలో అన్నదానాలు చేయవచ్చు, దైవ కార్యాలను నిర్వహించవచ్చు, శ్రీమంతం ఉత్సవాలను జరిపించవచ్చు, నవగ్రహ శాంతులు హోమాలు చేయించవచ్చు. అయితే మూడం సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఆ రాసుల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ మూడం సమయం చాలా వరకు యోగదాయకంగా ఉండబోతుంది. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తరువాత వృషభ రాశి వారికి కూడా ఈ మూడం సమయం చాలా బాగుంటుంది. అఖండ రాజయోగం అనుభవిస్తారు అనే చెప్పాలి. ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తర్వాత కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్ట కాలమనే చెప్పాలి. కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్ట కాలమనే చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగిపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పైన చెప్పిన విధంగా ఈ మూడం సమయాల్లో కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.